ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు హ్యాపీ బర్త్డే టు రామ్ పోతినేని గారు, ద ఎనర్జెటిక్ స్టార్. ఐకాన్ నేమ్లో ఎంత ఎనర్జీ ఉందో అంతే ఎనర్జీ టీజర్లో చాలా కనపడింది. ఆ స్వాగ్, పక్కా హైదరాబాద్ స్లాంగ్ మాత్రం రామ్ చింపేశాడు. ఎవరైతే మన వీడియోని రామ్ ఫ్యాన్స్ చూస్తున్నారో వాళ్ళందరూ ఒక లైక్ చేసేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఈ టీజర్ చూసే ముందు దేవుణ్ణి ఒకటే కోరుకొని చూసా, మూవీ బ్లాక్ బస్టర్ కావాలని. ఎందుకంటే పూరి జగన్నాథ్ గారి లైగర్ పెద్ద డిజాస్టర్ అయ్యి ఫైనాన్షియల్ ప్రాబ్లంలో పడ్డాడు. నెక్స్ట్ రామ్కి కూడా రెడ్ మూవీ నుంచి మొన్న వచ్చిన స్కంద వరకు డిజాస్టర్లోనే ఉన్నాడు. ఇంకా మేజర్ థింగ్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారికి కూడా కొన్ని సంవత్సరాల నుంచి ఏమీ ఆఫర్స్ లేక సతమతం అవుతున్నారు. సో తనకు కూడా డబుల్ స్మార్ట్ మూవీ చాలా ఇంపార్టెంట్. డబుల్ స్మార్ట్ మూవీ బ్లాక్ బస్టర్ అయితే వీళ్ళు ముగ్గురు సక్సెస్ అవ్వగలుగుతారు. మనం కూడా అవ్వాలని కోరుకుందాం. ఇక టీజర్ రివ్యూకి వస్తే నాకెందుకు టీజర్ కట్ అంత మంచిగా చెయ్యలేదు అని అనిపిస్తుంది. ఎందుకంటే మేజర్గా టీజర్లో రామ్ ఎనర్జీ, ఇంకా హైదరాబాద్ స్లాంగ్, ఇంకా ఫైట్ మాత్రమే చూపించారు. ఇంకా లాస్ట్లో వచ్చే శివుడి సీక్వెన్స్ మాత్రం చాలా బాగుంది అనొచ్చు. ఎందుకంటే అందులో ఉన్న లైటింగ్ కానీ, కలర్ గ్రేడ్ కానీ, లాస్ట్లో వచ్చిన బీజిఎం కానీ చాలా బాగుంది. అంటే ఆ మూవీకి చాలా సింక్ అయ్యింది. ఓవరాల్గా నాకు మాత్రం లాస్ట్లో వచ్చిన శివుడి సీక్వెన్స్ మాత్రమే నచ్చింది. అది కాక ఇస్మార్ట్ శంకర్లో లాస్ట్కి శివుడి సీక్వెన్స్ ఉన్నప్పుడు భారీ ఫైట్ జరుగుతుంది. సో డబుల్ ఇస్మార్ట్లో కూడా ఇదే రిపీట్ చేస్తున్నారు అనిపిస్తుంది. మరి మీరేమంటారు? టీజర్ అయితే నాకు యావరేజ్ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. రివ్యూ నచ్చితే లైక్ చేయండి. బెస్ట్ ఆఫ్ లక్ డబుల్ స్మార్ట్ మూవీ. టీజర్ డిసప్పాయింట్ చేసినట్టు మూవీ చేయకపోతే చాలు. సబ్స్క్రైబ్ చేసుకోమమ్మా.